హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే, నేను నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాను అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ అయితే ఫస్ట్ ఈ 2 బాక్సెస్ లో సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి. సో మేము అయితే అక్కడి నుంచే తెచ్చుకున్నాము. సో ఇకపోతే కొన్ని తినేదానికైతే తెచ్చుకున్నాము. ఇంకా అందరికి ఇష్టమైన ఒక్క ఐటమ్ కూడా ఉంది, అదేంటంటే ఆవకాయ. సో ఆవకాయ కూడా తెచ్చుకున్నాను. అలాగే నేను పసుపు కానీ లేకపోతే కారం కానీ ఇవి కూడా నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను. ఫస్ట్ తినడానికి ఏం తెచ్చుకున్నాము అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నవి ఇవి మురళీకృష్ణ స్వీట్స్. నెల్లూరులో మురళీకృష్ణ స్వీట్స్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఇవైతే నేను టడాయ్ మలై కాజా అయితే తెచ్చుకున్నాము. సో ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. ఇవి నెల్లూరు స్పెషల్ మలై కాజా, అది మురళీకృష్ణ మలై కాజా. మా నెల్లూరులో అయితే ఈ స్వీట్ చాలా ఫేమస్. వీటిని అయితే మేము హాఫ్ కేజీ 2 బాక్సెస్ లో విడివిడిగా ప్యాక్ చేయించుకున్నాము. సో ఒకటైతే ఆల్రెడీ ఓపెన్ చేసేసామండి, ఇంకొకటైతే చేయలేదు. ఇంకా స్వీట్స్ ఒక్కటే కాదు, కొన్ని స్నాక్స్ టైప్ లో కూడా తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నవి టొమాటో స్టిక్స్ అండి. సో ఇవైతే దాల్ మిక్చర్. సో మురళీకృష్ణ స్వీట్స్ గురించి తెలిసిన వాళ్ళు నా కింద కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇవి ఇంట్లో చేసిన హోమ్ మేడ్ ప్రోటీన్ లడ్డు. మేమైతే వీటిని సున్నుండలు అంటాము. వీటిని అయితే మనము పొట్టు మినపప్పు ఉంటుంది కదా, సో వాటితో అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది పాతకాలం రెసిపీ అన్నమాట. దీన్ని ప్రిపేర్ చేసింది నేను కాదు, మా అత్తయ్య. సో దీని రెసిపీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీకు కావాలంటే. తినడానికైతే వీటి వరకే తెచ్చుకున్నామండి. నెక్స్ట్ అయితే ఈ ప్యాకెట్స్ లో ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇదైతే కారం లాగుంది. సో మేమైతే కారంకి దేశీ మిరపకాయలు అంటారు కదా, సో కారం లేనివి అవి యూజ్ చేస్తాము. అవి బెంగళూరులో కొన్ని దగ్గర అవైలబుల్ ఉంటాయి, కొన్ని దగ్గరలో అవైలబుల్ ఉండవు కదా. సో మేముండే ఏరియాలో అంత ఈజీగా దొరకవు. సో అందుకని నేను ఇవి ఊరు దగ్గర నుంచే తెచ్చుకుంటాను. కారం వరకు మాత్రం ఇక్కడికి ఎవరైనా వస్తున్నా లేకపోతే నేను అక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఇది. సో నెక్స్ట్ అయితే ఇది పసుపు. నేను ప్యాకెట్ పసుపు యూజ్ చేయనండి, ఇలా మిల్లాడిచ్చిన పసుపు మాత్రమే యూజ్ చేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఇదైతే మన అందరి ఫేవరెట్ ఆవకాయ అన్నమాట. అది కాక కొత్త ఆవకాయ. సో ఈ పేరు వింటేనే మీకు కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. సో నాకు కూడా అంతేనండి, పచ్చళ్ళు ఊరగాయలు అంటే చాలా ఇష్టము. పర్టికులర్ గా ఈ ఆంధ్ర వాళ్ళకైతే ఈ కొత్త ఆవకాయ అనేది ఎంత ఇష్టమో అసలు మాటల్లో చెప్పలేను కూడా. ఇది కూడా మా అత్తయ్య మా కోసం ప్రిపేర్ చేశారు. నేనైతే ఇలా ఊరగాయలు పెట్టడం ఇంకా నేర్చుకోలేదు. సో ఎవ్రీ ఇయర్ అమ్మ లేదా అత్తయ్య ఎవరో ఒకరు పెడతారు కాబట్టి అక్కడి నుంచి అయితే తెచ్చుకుంటాను. నాకు ఇక్కడ నచ్చని కొన్ని ప్రొవిజన్స్ ని నేను ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే తెచ్చుకుంటాను. అవి ఏంటో నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ బాక్సెస్ లో మ్యాంగోస్ ఉన్నాయండి, మేము పచ్చివి తెచ్చుకున్నాము. సో ఒక దాంట్లో రసాలు ఉన్నాయి, ఇంకొక దాంట్లో బంగినపల్లి ఉన్నాయి. జర్నీ చేస్తున్నాం కాబట్టి పచ్చి తెచ్చుకున్నాము. సో అందుకే ఈ కార్డ్బోర్డ్ బాక్సుల్లోనే కొంచెం గడ్డి పెట్టి వీటిని మాగపెట్టాము. ఈ మ్యాంగోస్ ఆర్గానిక్ అండి, ఎందుకంటే వీటిని డైరెక్ట్ ఫామ్ నుంచే తీసుకొచ్చారు. వీటికి ఎలాంటి మందు అయితే పెట్టలేదు. మీరు మీ నేటివ్ కి వెళ్ళినప్పుడు ఏమేమి తెచ్చుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.